దోశ చేశాను కదా, 3 రకాల దోశ చేశాను. ఎగ్ దోశ, కారం దోశ, ప్లేన్ దోశ. ఇదిగో దాంట్లోకి కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ చేసిన ఫ్రెండ్స్. ఇదో చూడండి. ఇప్పుడు ఇది మా ఆయనకి ఇస్తా, తిని ఎలా ఉందో చెప్తాడు. తొందర తీసుకురా అమ్మాయి, మాకు ఆకలి అవుతుంది. మాకు తీసుకోవాలని వస్తున్నా కదా. అరే రే రే వెరైటీగా రకరకాలుగా ఏంటి దోశలు వెరైటీగా ఉంది, చట్నీ వెరైటీగా ఉంది, ఏంటి కథ? కథ ఉంది. దోశలు వేసిన, అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ చేసిన. ఈ దోశలు వెరైటీగా ఉన్నాయి. ఎగ్ దోశ, కారం దోశ, ప్లేన్ దోశ. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్పాలా? ఈ 3 తిని ఎలా ఉందో చెప్పు. ఇప్పుడు ఫస్ట్ ప్లెయిన్ దోశతో ఈ అల్లం చట్నీ తిందాం. అల్లం చట్నీ ఇంత స్వీట్గా ఉంది. అల్లం చట్నీలో బెల్లం వేస్తారా? బెల్లం వేస్తారా? అలానే ఇంకో చట్నీ పేరు ఏంటి? ఈ చట్నీ పేరు కొబ్బరి చట్నీ. కొబ్బరి చట్నీ. ఇట్లా కూడా ఉంటుంది ఆ చట్నీ. సూపర్ ఉన్నాయి ప్లెయిన్ దోశతో. అయితే నెక్స్ట్ కారం దోశ చూద్దాం. నెయ్యి వేసి చేసిన ఫ్రెండ్స్. కారం వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని నెయ్యి వేస్తే స్మెల్ బలుంది. అయితే ట్రై చేయండి. స్మెల్ బాగుందంట. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. నెయ్యి ఉంటుంది కాబట్టి. నెయ్యి ఎవరికి ఇష్టము? నెయ్యి అంటే అందరికి ఇష్టం. నెయ్యి. కారం దోశ తింటావా? కారం వేసుకొని పైన నెయ్యి వేసుకొని కాల్చుకుంటే దోశ బాగుంటుంది. కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ చేసుకొని మనం ఎక్కడ చూసి మేము చాలా సార్లు ఎక్కువ అల్లం చట్నీ ఎక్కువ తెచ్చేది. నాకు ఇష్టం అల్లం చట్నీ. ఓకే, ఫైనల్గా ఎగ్ వేసింది. గుడ్డు దోశలు ఎలా ఉందో చూద్దాం. అబ్బా, గుడ్డు దోశతో ఈ అల్లం చట్నీ తింటే సూపర్ ఉందని చెప్పలేకుండా ఉండలేకపోతున్నా, అంత బాగుంది. ఓకే ఫ్రెండ్స్, మా ఆయన అయితే తిని బాగున్నదని చెప్పింది. మీరు కూడా ట్రై చేయండి. కొబ్బరి చట్నీ చెప్పండి. కొబ్బరి చట్నీ అంటే 2 చట్నీలలో సూపర్ ఉంది అసలు. ఏ చెట్టేనా నీకు నువ్వే సాటి బాగా చేసావు, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఓకే, వెల్కమ్. ఈరోజు అయితే మా ఆయన చట్నీ దోశలు తిని బాగున్నదని ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. వీడియో చూడండి, ఫుల్ వీడియో చూడండి. మీకు నేను దోశ పిండి ఎలా నానబెట్టాను, చట్నీ ఎలా చేశానని మీకు అర్థమవుతుంది. మా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మూడు గ్లాసులు బియ్యం పోసుకున్నా, 1 గ్లాస్ మినపప్పు, కొన్ని శనగపాలు, కొన్ని మెంతులు. ఇందులో నీళ్ళు పోసుకొని బాగా ఈ విధంగా బియ్యం బాగా కడుక్కోవాలి. ఇక ఫ్రెండ్స్ 2 సార్లు అయితే బియ్యం శుభ్రంగా కడుక్కున్నా. ఇప్పుడు మళ్ళీ మంచి నీళ్ళు పోసి చూడండి. మనం నీళ్ళు ఎక్కువ పోసుకోవాలి, ఎందుకంటే బియ్యం నానతాయి కాబట్టి ఉబ్బుతాయి బాగా. ఎటును ఒక 5 గంటలు నాననిద్దాం.
హాయ్ ఫ్రెండ్స్, మేమైతే కొబ్బరికాయ తీసుకున్నాం. ఇప్పుడు పగలగొట్టి కొబ్బరి చట్నీ చేసుకోవాలి ఫ్రెండ్స్. పగలగొట్టాం ఒక్క సుక్కని కొబ్బరి వేయించి పెట్టుకున్న పచ్చిమిరకాయలు, కొద్దిగా చింతపండు, పల్లీలు, కొన్ని పప్పులు, కొద్దిగా కొత్తిమీర, సాల్ట్ కొంచెం. ఇప్పుడు ఇవన్నీ మిర్చి పట్టుకుందాం. కొన్ని నీళ్ళు పోసుకుందాం ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మిర్చి పట్టుకోవాలి చట్నీ. ఇప్పుడు తాలింపు వేసుకుంటాం. నూనె వేడి చేసుకున్నాం ఫ్రెండ్స్ తాలింపుకి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేస్తున్నాం. తాలింపు గిన్నెలు వేసుకున్నాం ఫ్రెండ్స్. కరివేపాకు వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు 2 ఎండుమిరపకాయలు వేసుకుంటున్నా. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం. ఇప్పుడు వేగినాయి ఫ్రెండ్స్ తాలింపు అయితే. ఇప్పుడు ఆఫ్ చేద్దాం గ్యాస్. ఇప్పుడు మనము చట్నీలో తాలింపు వేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, కొబ్బరి చట్నీ రెడీ అయింది. మా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ.